ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. 2025 కంప్లీట్ అయిపోతుంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. కానీ నాకేం భయం అవుతుంది తెలుసా? అంటే 2026 లోపు ఎంతమంది వెళ్తాము, న్యూ ఇయర్ వరకు ఎంతమంది బతుకుతాము అనే డౌట్ నాకు వస్తుంది. మొన్న కర్నూలు, దాని తర్వాత మేడిపల్లి, దాని తర్వాత బెంగళూరు, ఇప్పుడు జపాన్. ఇండియాలోనే కాకుండా జపాన్లో ఓ హైవేలో 50 వెహికల్లు ఒకదానికొకటి గుద్దుకొని చాలా అంటే చాలా కిలోమీటర్ల వరకు అగ్గి చెలరేగిందనమాట. అయితే ఇది అందరూ కూడా నిజానికి 24th నుంచి పట్టుకుందాం. 24th, 25th, 26, 27, 28, 29, 30. ఇప్పుడు మొన్నటి వరకు క్రిస్మస్ ఉండే, అందరూ ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ ఒక 2-3 డేస్ అటు ఇటు ఒక లాంగ్ వీకెండ్ దొరికిందన్నమాట చాలామందికి. ఒక 2-3 రోజులు అటు ఇటు లీవ్లు పెట్టేసుకుంటే ఒక లాంగ్ కంప్లీట్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక వీక్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదే పర్స్పెక్టివ్తో అందరూ అదే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు న్యూ ఇయర్ దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో జపాన్లో చాలామంది ట్రావెల్కి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం కానివ్వండి, లేకుంటే అక్కడే ఏదన్నా ఎగ్జిబిషన్ అవుతుంటే అక్కడికి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనలాగా ఓ 2 రోజుల్లో 3 రోజులు ట్రిప్ అలా పెట్టుకో, కంప్లీట్ ఉంటుంది వాళ్ళకి. ఓ 1 మంత్ పాటు కంప్లీట్గా లీవ్ తీసేసుకొని ప్రశాంతంగా వచ్చి ప్రతి ఒక్క ప్లేస్ని క్లియర్గా చూసి, అబ్బా ఇది మంచిగా ఉన్నది, ఇది మంచిగా అని చెప్పేసి అన్నీ చూస్తారు వాళ్ళు. ఇప్పుడు జపాన్లో అందరూ కూడా న్యూ ఇయర్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి కానివ్వండి, వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్న క్రమంలో ఓ హైవేలో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఆ ట్రాఫిక్ జామ్కి సంబంధించి ఒక వెహికల్ సడన్గా ఆగిపోవడంతో ఆ వెహికల్ వెనుక 49 వెహికల్లు ఒకదానికొకటి గట్టిగా గుద్దేసుకొని స్పాట్లో 3 నుంచి 4 వెహికల్స్ వరకు, పెద్ద పెద్ద వెహికల్స్, చిన్న చిన్నవి కాదు, లారీస్, ట్రక్స్ లాంటివి స్పాట్లో 4 బ్లాస్ట్ అయిపోయినాయి. బ్లాస్ట్ అయిపోవడంతో 26 మెంబర్స్ ప్రజెంట్ అయితే ఇంజూర్ అయ్యారు. కానీ చనిపోయింది ఒకరే. నిజానికి ఈ సంఖ్య 50, 100లలో కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వెనకాల ఎవరెవరైతే గుద్దుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా చాలామంది గాయాలయ్యాయి. కొంతమందికి అయితే సీరియస్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఈ 50 వెహికల్స్లలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అందరూ కూడా ఒక హ్యాపీగా ఒక న్యూ ఇయర్ ఎండ్ చేద్దాము, ఒక న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాము, ఒక కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్దాము అనుకొని ఒక దగ్గరికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఈ యాక్సిడెంట్స్ చూస్తుంటే అసలు ఈ ఇయర్ ఏం చెయ్యాలి, అసలు ఈ ఇయర్ని ఎండ్ అయ్యేలోపు మనమన్నా ఉంటామా లేదా అన్న డౌట్ చాలా మందిలో రేగెత్తుంది. మరి ఇప్పుడు నిజానికి నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, బెటర్ ఈ న్యూ ఇయర్ ట్రావెల్ చేయకండి. ఇంట్లో కూర్చోండి, కేక్లో ఆర్డర్ పెట్టుకోండి, కావాలంటే మందు తీసేసుకొని కూర్చొని, తెలంగాణ వాళ్ళం కాబట్టి ఓ మందు బాటలు పెట్టుకొని కూర్చొని తాగుర్రి. ఇదైతే ది బెస్ట్ సజెషన్ అని చెప్తా. బికాస్ బయటకు వెళ్ళి అక్కడ ఏమైతే టెన్షన్తో బతికే కంటే దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. సో మరి జపాన్లో ఇలా జరగడం చాలా దారుణం అనే చెప్పాలి. మరి ఈ సంఘటనకు సంబంధించి ఎంతమందికి ఏమైంది ఏంటని ఇంకొద్ది సేపట్లో కానివ్వండి, రేపటికల్లా కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. కీప్ వాచింగ్ మనం టీవీ.